వెల్కమ్ టు రెయిన్బో థాట్స్ 999. ఇంతకుముందు మీకు నేను అమెజాన్ అడవుల్లో చిన్నపిల్లలు 40 రోజుల్లో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలాగే ఇంకొక అద్భుతం ఈ థాయిలాండ్లో జరిగింది. ఇది చాలా మహా అద్భుతమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక 13 మంది పిల్లలు ఒక కోచి ఊహించిన విధంగా ఒక మంచి గుహలో ఇరుక్కోపోయారు. వాటి గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించాలి. దీని ప్రధాన ఉద్దేశం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, రెస్క్యూలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఏ విధంగా తమను కాపాడుకొని ఆ సమస్య నుంచి బయటపడాలో అనేటువంటి ధైర్యాన్ని నింపడం కోసంగా నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని చూడండి. అది 2018 జూన్ 23వ తేదీ థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ఫుట్బాల్ అకాడమీ. ఆ అకాడమీ యొక్క ప్రధాన ఉద్దేశం చిన్నపిల్లలకు ఫుట్బాల్ నేర్పించడం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 12 మంది పిల్లలు మరియు వాళ్ళ కోచ్ వాళ్ళ యొక్క ఫుట్బాల్ టీం అయినటువంటి ది ముఫా వైల్డ్ బోట్ అనేటటువంటి ఆ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ నేర్చుకోవడానికి వీళ్ళు కోచ్ దగ్గర రావడం జరిగింది. అయితే ఖాళీ సమయంలో వాళ్ళకి ఎలాగైనా కూడా అక్కడ ఫేమస్గా ఉన్నటువంటి ఈ లుయాన్ గుహను సందర్శించాలనేటువంటి కోరిక పుట్టింది. వెంటనే వాళ్ళ గురువుని స్టూడెంట్లు రిక్వెస్ట్ చేసుకోవడం, గురువు కూడా ఒప్పుకొని ఆ గుహలో ఉన్నటువంటి వింతలు విశేషాలు చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గురువుతో సహా కలిసి వీళ్ళు జూన్ 23వ తేదీన ఆ గుహలోకి ప్రవేశించడం జరిగింది. కోచ్తో సహా వీళ్ళు ఆ గుహని సందర్శించుకుంటూ తెలియకుండానే సుమారుగా 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఈ బయట ప్రదేశంలో అక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి వర్షం విపరీతంగా ప్రారంభమైంది, వరదలు ప్రారంభమయ్యాయి. ఆ గుహలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే గుహలో సాఫీగా లేదు, అనేక గుంతలమయంగా లోపల చాలా లోతుగా ఉన్నటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. సో ఉన్నట్టుండి ఈ విధంగా బయట వరద వస్తున్న సంగతి, ఆ వరదల అంతా కూడా గుహను నింపేస్తున్న సంగతి ఈ కోచ్కి కానీ ఈ 12 మంది పిల్లలకు కానీ ఎవరికి తెలియదు. కొంత దూరం అంటే 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అప్పుడు కానీ వీళ్ళకి ఈ గుహ నీటితో నిండిపోయిందని గమనించడం జరిగింది. అయితే అక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు, కానీ అప్పటికే గుహ మొత్తం నీటితో నిండిపోయింది. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు రాలేని పరిస్థితి. భయంకరమైనటువంటి చీకటి, సరైనటువంటి ఆక్సిజన్ లేదు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఆ చిన్నారులతో సహా ఆ గురువుగారు అక్కడే ఉండిపోవడం జరిగింది. ఈ విషయం, వీళ్ళు తప్పిపోయిన విషయం బయట ఉన్నటువంటి పేరెంట్స్కి తెలిసింది. అంటే వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చిన సమయంలో ఆ గుహ వద్ద, అంటే దాని ముఖద్వారంలో ఈ పిల్లల యొక్క సైకిళ్ళు, అలాగే వాళ్ళ యొక్క చెప్పులు మొదలైనవన్నీ అక్కడ లభించాయి. కాబట్టి పిల్లలు గుహలో ఇరుక్కున్నారనే సత్యాన్ని థాయిలాండ్ ప్రజలు, ప్రభుత్వం గుర్తించింది. ఎలాగైనా కూడా వీళ్ళని ఖచ్చితంగా అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళు అక్కడ బతికే ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద సందేహాస్పదమైనటువంటి విషయం. సో ఆ గుహ లోపలికి పోవాలంటే వరద విపరీతంగా ఉంది, లోతు చాలా కష్టంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో థాయ్ ప్రభుత్వం తన మిలిటరీని మరియు రెస్క్యూ సిబ్బందిని అందరినీ కూడా దించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ దేశాల యొక్క సహకారాన్ని కూడా థాయ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ముఖ్యంగా ఫారిన్ దేశాల స్క్రూ డ్రైవర్స్ రావడం జరిగింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా, మన దేశం నుంచి కిర్లోస్కర్ యొక్క ఇంజనీర్లు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ థాయ్ గుహకు వచ్చి ఎలాగైనా కూడా పిల్లల్ని సేవ్ చేయాలని ప్రయత్నం జరిగింది. అసలు వాళ్ళు బయట ఉన్నారా, బతికున్నారా, చనిపోయిన విషయం కూడా పూర్తిగా తెలియదు. 10 రోజులు ఆ గుహ చుట్టూ ఆ యొక్క గుహ లోపల అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత పిల్లలు గుహలో చిక్కుకొని బతికే ఉన్నారు అనే విషయాన్ని గమనించడం జరిగింది. సో కాబట్టి ఎలాగైనా కూడా ఈ పిల్లల్ని ఖచ్చితంగా కాపాడాలి అనేటువంటి ఒక దృఢమైన నిర్ణయాన్ని థాయ్ ప్రభుత్వం తీసుకొని ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే 10 రోజుల తర్వాత పిల్లలు ఉన్న ప్రాంతాన్ని ఈ స్క్యూబా డైవింగ్ టీం గుర్తించడం జరిగింది. సో థాయ్ ప్రజల్లో, థాయ్ ప్రభుత్వంలో ఆశ చిగురించింది. ఎలాగైనా కూడా పిల్లల్ని కాపాడగలమనేటువంటి ఒక నమ్మకం వచ్చింది. అయితే అనేక ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటిగా ఆ యొక్క గుహలో నీళ్లను కిర్లోస్కర్ పంపు సంస్థ ఇంజనీరింగ్ ద్వారా బయటికి పూర్తిగా తోడడం ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని నీళ్లు తోడినప్పటికీ ఆ వెంటనే మళ్ళా తిరిగి అదే స్థానంలో ఈ వరద ప్రవాహం చేరిపోయి నిండిపోవడం జరిగింది. సో ఈ పరిస్థితిలో ఏకైక పద్ధతి స్క్యూబా డైవింగ్. ఈ పద్ధతి ద్వారా
నిపుణులైనటువంటి అంతర్జాతీయ స్కూబా డైవింగ్ వాళ్ళని ఈ రంగంలోకి దించి వాళ్ళని లోపలికి పంపించారు. సో వాళ్ళు ఈ పిల్లలు ఉన్నటువంటి ప్రదేశాలకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ ఫోటోల వారే ఈ యొక్క స్క్యూబా డైవింగ్లో నిపుణులు. వాళ్ళు ప్రయత్నం వల్లే వాళ్ళు అక్కడ పిల్లల్ని కనిపెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే పిల్లల్ని కనిపెట్టారో వెంటనే వాళ్ళ క్షేమ సమాచారాన్ని బయట ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన. ఏంటంటే ఈ 12 మంది పిల్లలు మరియు వాళ్ళ గురువు గారు 18 రోజులు ఆహారం లేకుండా, ఆక్సిజన్ లేకుండా, కటిక చీకట్లో అక్కడ ఎలా ఉన్నారు, ఆక్సిజన్ లేకుండా ఉన్నారనే విషయాన్ని చూస్తే మాత్రం నిజంగా ఇది ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన. ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనలు మాత్రమే జరుగుతుంటాయి. అలాంటి అరుదైన సంఘటనలో ఈ థాయ్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఒకటి. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ స్క్యూబా డైవింగ్ వాళ్ళందరూ కూడా అక్కడ చేరిన వెంటనే పిల్లలకి ఆక్సిజన్ని, అలాగే వాళ్ళకి తినుబండారాలని అందించడం జరిగింది. సో వాళ్ళు అక్కడ ఆ 18 రోజులు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగారంటే కేవలం పిల్లలు వాళ్ళ యొక్క గురువుగారు, టీచర్ యొక్క సలహాను పాటిస్తూ 18 రోజులు వాళ్ళు ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా యోగా, మెడిటేషన్ ద్వారా వాళ్ళని కాపాడుకున్నారు. వాళ్ళు బౌద్ధ సన్యాస విధానాన్ని తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అక్కడ ఈ 18 రోజులు ఎంతో ధైర్యంగా వాళ్ళు యోగా చేస్తూ వాళ్ళు కాపాడుకోవడం మాత్రం ఇది ప్రపంచంలో ఒక గొప్ప వింతగా మనం ఖచ్చితంగా గుర్తించాలా. సో ఈ పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేశారో కూడా మనం పరిశీలిద్దాం. కొన్ని క్షణాలు గుహలో పిల్లలు దొరికినప్పుడు వాళ్ళ వాయిస్ వినండి. మనం ముందు చూసినట్లుగా ఈ గుహ భిన్నమైంది. అంటే సాఫీగా లేని గుహ, అక్కడక్కడ మధ్యలో చాలా లోతులు, అప్ అండ్ డౌన్స్గా ఉంది. సో కాబట్టి నీరు కూడా అక్కడ భిన్నమైన పద్ధతిలో ఒక చోట లోతుగా, ఒక చోట ఒక మోస్తరుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని నడిపించుకొని రావడం కానీ, ఈత కొట్టుకొని తీసుకురావడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేయాలని ప్రభుత్వము మరియు అంతర్జాతీయ సంస్థలు బాగా చర్చించి ఈ యొక్క స్క్యూబా డైవింగ్ పద్ధతిలో అనగా ఇద్దరు స్క్యూబా డైవర్లు ముందు ఒకరు, వెనకాల ఒకరు ఉంటూ మధ్యలో ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ని, ఆక్సిజన్ మాస్కుల్ని అందించి వాళ్ళని కదలకుండా కట్టేసి వాళ్ళు తీసుకొని ఒక్కొక్కరిని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా ప్రారంభించినటువంటి ఈ స్కూబా డైవింగ్ పద్ధతి 18 రోజుల తర్వాత పూర్తిగా సక్సెస్ అయ్యి అక్కడ చిక్కున్నటువంటి 12 మంది విద్యార్థులు మరియు వాళ్ళ యొక్క గురువు గారు బయటికి రావడం జరిగింది. ఈ యొక్క విశేషం మాత్రం చాలా అద్భుతమైంది. చూస్తున్నారు కదా మనం. ఈ విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళి ఈ పరికరాలతో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని తీసుకుని బయటికి రావడం మాత్రం మహా అద్భుతం. ఆ తర్వాత థాయిలాండ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఈ స్కూబా డైవింగ్తో పిల్లల్ని బయటకు తీసుకురావడం వల్ల. సో థాయ్ ప్రజలు పండగ వాతావరణం వాళ్ళ నెలకొనింది. థాయ్ అధ్యక్షుడు అలాగే మిలిటరీ వాళ్ళందరూ కూడా ఈ స్కూబా డైవర్ని అభినందించడం జరిగింది. ప్రపంచమంతా కూడా ఈ గొప్ప విశేషాన్ని గుర్తించి వాళ్ళని అభినందించడం జరిగింది. కొన్ని క్షణాలు వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారో గమనించండి. వెంటనే చిన్నారులను కోచ్ని థాయ్లోని చియాంగ్ రాయ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. కొద్ది రోజులు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కారణం వాళ్ళకి ఆహారం సరిగా లేకుండా, ఆక్సిజన్ లేకుండా, మానసిక స్థితి ఆందోళనకరంగా ఉన్నందువల్ల కొద్ది రోజులు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే థాయ్ ప్రజలు మాత్రం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ వల్ల తమ పిల్లలు బయటపడడం వాళ్ళని చాలా ఆనందానికి గురి చేసింది. అందువల్ల థాయ్ దేశం యొక్క ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా ఈ విజయాన్ని పండగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఇలాంటి మంచి వీడియోల్ని మీకు ఇంకా అందిస్తాను. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.